కొత్తగూడెం సింగరేణి మెయిన్ హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవనాన్ని సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ప్రారంభించారు. సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవనాన్ని ప్రారంభించుకోవడం ద్వారా గతంలో ఏడాది కేవలం 30 మందికి మాత్రమే నర్సింగ్ విద్యలో శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో నూతన బిల్డింగ్ ఏర్పాటుతో ఏడాదికి 60 మందికి నర్సింగ్ విద్యను అందించే అవకాశం ఉందని బలరాం నాయక్ తెలిపారు. నర్సింగ్ కోర్సులకున్న ప్రాధాన్యత దృష్ట్యా సింగరేణికి ఉన్న అవసరాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో దేశ విదేశాలను నర్సింగ్ చేసిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు అందుతాయని అన్నారు. 3.5 కోట్ల వ్యయంతో సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ను ప్రారంభించుకున్నాము. మనకి అంత ముందు ఏడాదికి 30 మంది మాత్రమే మనము నర్సింగ్ విద్యలో మనము శిక్షణ ఇచ్చేవాళ్ళము. ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ తో సంవత్సరానికి 60 మంది నర్సింగ్ విద్యార్థులకి మనము నర్సింగ్ కోర్సుని అందించగలుగుతాము. నర్సింగ్ కోర్సుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మన సింగరేణి సంస్థలు కూడా అవసరాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో నర్సింగ్ విద్యకి అత్యంత కీలకంగా ఉంది. అలాగే దేశ విదేశాల్లో కూడా నర్సింగ్ చేసిన విద్యార్థులకి ఉపాధి అవకాశాలు, మంచి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. దీనివల్ల సింగరేణి కార్మికుల పిల్లలకు అలాగే మారుమూల ప్రాంతాల సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలోని మామూలు ప్రాంతాల వాళ్ళు కూడా మనకు అడ్మిషన్ కల్పిస్తాము. దీని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు ప్లస్ విలువైన ఒక వైద్య వృత్తిలో ఒక సేవలు అందించడానికి ఒక నర్సింగ్ కాలేజ్ ఉపయోగపడుతుంది. దీన్ని ఫర్దర్ కూడా ఇప్పుడు మనం జిఎన్ఎం జనరల్ నర్సింగ్ ఉంది మనకు, అండ్ దీని తర్వాత బిఎస్సి నర్సింగ్ కళాశాల స్థాయికి తీసుకెళ్లి మరింత సేవలు అందించడానికి సింగరేణి సంస్థ ద్వారా ప్రయత్నిస్తాం.